హాయ్ జేఈ మెయిన్ ఆస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్. మరి అదేవిధంగా జేఈ మెయిన్ ప్రిపరేషన్ 2025లో భాగంగా వీడియో చేయడం జరిగింది. హౌ టు ప్రిపేర్ జేఈ మెయిన్ ఎగ్జామ్ ఇన్ 2 months అని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది ప్రిపరేషన్ టైము, ఎస్పెషల్లీ మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అసలు జేఈ మెయిన్ మనకి ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లో మరి ఎంత ఎఫర్ట్ అయితే మనం పెట్టగలము, ఎంతవరకు అయితే ఛాన్స్ ఉంది, ఏమేమి ఏరియాస్ మనం కవర్ చేయగలము, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ప్లాన్ ఏంటి అని ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నాము. అదేవిధంగా మనం ముఖ్యంగా మన ఛానల్లో కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేషన్గా ఉంటుంది. మనం కూడా ఇలాంటి వీడియోస్ స్టూడెంట్స్కి కానీ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ, తెలంగాణ స్టూడెంట్స్కి కానీ, తెలుగు వాళ్ళకి, అదేవిధంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉండాలని వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా జేఈ మెయిన్ ప్రిపరేషన్ 2025లో భాగంగా అసలు ఆ వీడియో దీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు అయితే మనకి ఎగ్జామ్ డేటు సెషన్ 1 సెషన్ 2కి వెబ్సైట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మెయిన్ సెషన్ అయితే మనకి ఎప్పుడంటే జనవరి 22 నుంచి జనవరి 31 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి టైం అయిపోయింది. ఇది నవంబర్ సెషన్. ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను నవంబర్ 14 తారీఖు. ఇంకా ఆల్రెడీ మనకి 2 months ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 2 months అనుకోవాలి. మనకి ఎక్కువ లేదు, సమయం లేదు మిత్రమా అన్నట్లు మన యొక్క డైలాగ్. అదేవిధంగా మనకు సమయం లేదు, జేఈకి సమయం లేదు. వీళ్ళు ఆల్మోస్ట్ 2 months రిమైనింగ్ ఫర్ ద సెషన్ 1 ఎగ్జామ్ స్టార్ట్. మనకు 2 months మాత్రమే ఉంది. అస్పైరింగ్ క్యాండిడేట్ మస్ట్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్, యాక్సలరేట్ దేర్ ప్రిపరేషన్లో. అసలు ఏది వదలకూడదు అనమాట. ప్రతిదీ మనకి ఈ చివరిలో ఏంటంటే గాలి వానలో కొట్టుకుపోతున్నా కానీ ఒక గడ్డి పూస ఉండాలి సరే, దాన్ని పట్టుకోవాలి, ఏది వదలటానికి. ఇట్ ఈస్ హై టైమ్ ద క్యాండిడేట్ గైడ్ ఆఫ్ దెమ్సెల్ఫ్ విత్ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. మీరు అన్ని టెక్స్ట్ బుక్స్తో కూడా ఇంపార్టెంట్గా రెడీగా ఉండండి. ద రివిజన్ మెటీరియల్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ PYQs, శాంపిల్ క్వశ్చన్ పేపర్, గివ్ ఇట్ దేర్ ఫర్ 360 degrees ప్రిపరేషన్ ఉండాలి. అన్ని డైరెక్షన్లో ప్రిపరేషన్ ఉండాలి. మీ యొక్క ప్రిపరేషను ఏ విధంగా మెటీరియల్, ప్రీవియస్ ఇయర్స్ పేపరు, మాక్ టెస్ట్లు, క్వశ్చన్ పేపరు, ఈ విధంగా అన్ని డైరెక్షన్లో ఉంటేనే మనం అసలు వాడు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో మనకు తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి, PYQs ప్రిపేర్ అవ్వండి, అన్ని మెటీరియల్ రివిజన్ చేసుకోండి. 1కి 4 సార్లు రివిజన్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్టయితే జేఈ మెయిన్ 2020 ప్రిపరేషన్ 2025 కాన్స్టిట్యూట్ ఎవ్రీథింగ్ ఫర్ రీడింగ్ ద స్టాండర్డ్ NCERT బుక్స్ అయితే ప్రతి ఒక్కరు చదవండి. NCERT బుక్స్ పెట్టుకుని మీ యొక్క మెటీరియల్ అసలు ఏమేమి కవర్ చేస్తున్నాము, ఏమేమి కవర్ చేయట్లేదు అనే విధంగా చూసుకోండి. అండ్ మెటీరియల్ పబ్లిష్డ్ బై ఆథర్స్ టు టేక్ ద టెస్ట్ సిరీస్, గెట్ అన్ ఐడియా ఆఫ్ ప్రిపరేషన్ స్టార్టెడ్ ఇన్ 2 months బిఫోర్ ఎగ్జామ్. ఇంకా మనకి 2 నెలలు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మనకు టైం అయిపోయిన తర్వాత, సార్ నాకు టైం అయిపోయింది, నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను, ఈ చాప్టర్ ప్రిపేర్ అయిపోయాను, మ్యాథమెటిక్స్లో కొన్ని చాప్టర్లు మిగిలిపోయినాయి, మీరు ఫిజిక్స్లో కొన్ని చాప్టర్లు మిగిలిపోయినాయి, కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్లు మిగిలిపోయినాయి, అసలు టైం సరిపోవటం లేదు, ఏం చేయాలని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు నిదానంగా అదేవిధంగా ఇప్పుడున్న టైంని బాగా యూటిలైజ్ చేసుకునే నేను చెప్తున్నా. ముఖ్యంగా మన ఛానల్ నుంచి అసలు ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా కానీ మీరు జేఈఈ కంటిన్యూస్గా స్టార్ట్ చేసినా కానీ మీకు మంచి ర్యాంకు 99% పైనే కానీ వస్తానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూసినట్టయితే జేఈ మెయిన్ ప్రిపరేషన్ టిప్స్ 2025కి స్ట్రాటజీ ఏముంది, అసలు టిప్స్ ఏముంటాయి అంటే ప్రిపరేషన్ టిప్స్ అంటే స్ట్రాటజీ, అసలు ఏ విధంగా మనం స్ట్రాటజీ ముందుకు వెళ్ళగలము. జేఈ మెయిన్ ప్రిపరేషన్లో టిప్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు మన ఛానల్లో లైక్ చేసిన ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. మీకు ఎవరైతే మీ యొక్క నేబర్స్కి కానీ, మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీరు ముఖ్యంగా అయితే జేఈ మెయిన్ ప్రిపరేషన్ టిప్స్ ఆర్ నాట్ మ్యాజికల్ వర్డ్స్. అంటే మ్యాజిక్ ఉన్నది ప్రిపరేషన్లో, మ్యాజిక్ ఎఫర్ట్ పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఎఫర్ట్ వస్తుంది. దట్ విల్ గ్యారంటీ హై స్కోర్స్. అది మెయిన్ ప్రిపరేషన్ ఆర్ నాట్ మ్యాజికల్ వ్యాండ్ దట్ విల్ జనరేట్ హై స్కోర్స్. అంటే హై స్కోర్ జనరేట్ చేయడానికి ఏం మ్యాజిక్ ఏం లేదు. హౌఎవర్ ద కీపింగ్
effective strategies in mind and following them consistently significantly helping candidates during the exam. The JEE main exam challenging exam requiring considerable hard work to gain admission into BTech program at IITs and top NITs. టాప్ NITsలో కూడా మనం అడుగు పెట్టాలంటే మరి JEE ఎగ్జామ్ అనేది హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ టు గెయిన్ అడ్మిషన్, మనకు అడ్మిషన్ రావాలంటే into BTech programs at IITs and NITs, all top NITs. NITs అంటే టాప్ NITs ఎట్లంటే అరౌండ్ మరి NIT వరంగల్ ఇట్ ఈస్ ద టాప్ NIT, NIT తిరుచి, NIT కాలికట్, NIT స్వర్తకల్. దీస్ ఆర్ ద సౌత్ ఇండియాలో మనం టాప్ NITsగా మనం చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియాలో టాప్ NITs ఏంది ఇవి. అదేవిధంగా కొంచెం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నది మరి నాగ్పూర్ NIT ఈజ్ ద వన్ ఆఫ్ ద టాప్ NIT అనుకోవచ్చు. ఇది మనకు హైదరాబాద్లో నైట్ జర్నీ ఉంటుంది. మరి ఇప్పుడు అవన్నీ మనం డిస్కస్ చేయడం. మరి అదే మీకు క్యాండిడేటింగ్ ప్రిపేరింగ్ ఫర్ JEE మెయిన్ ఎగ్జామ్. JEE మెయిన్ ఎగ్జామ్లో మనం ప్రిపరేషన్ టిప్స్ అయితే చూద్దాము. మరి క్యాండిడేట్ ప్రిపేరింగ్ ఫర్ JEE మెయిన్ ఎగ్జామ్ కెన్ కన్సిడర్ ఇన్కార్పొరేటింగ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఇంటూ దేర్ డైలీ రొటీన్. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క డైలీ రొటీన్స్లో ఈ విధంగా మనం ఉండాలి. కంప్లీట్ ద JEE మెయిన్ సిలబస్. ప్రతి ఒక్కరికి కూడా సిలబస్ తెలుస్తుంది నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఐఎమ్ అజ్యూమింగ్ ఎవ్రీబడి నో ద ఎవరైతే JEE మెయిన్కి 2025 ప్రిపేర్ అవుతారో ప్రతి ఒక్కరికి సిలబస్ అయితే తెలుసు. అదేవిధంగా సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఆల్రెడీ కంప్లీట్, మీరు ఎవరైతే JEE 2025 సిలబస్ను ఆల్రెడీ కంప్లీట్ చేయలేదో వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఇది నంబర్ 1 పాయింట్ మన దగ్గర ఉన్నది. నంబర్ 1 పాయింట్ ఇది. కంప్లీట్ ది JEE మెయిన్ సిలబస్ యాజ్ వెల్. అంటే కంప్లీట్ అంటే మీరు కంప్లీట్ చేయండి. మరి అది పార్షియల్ చేస్తారా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తారా, అది మీకు వదిలేస్తున్నాం. మీరు కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా హ్యాస్ టు కంప్లీట్ అండ్ ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. ఫస్ట్ నంబర్ 2 ఏంది, కంప్లీట్ ద JEE మెయిన్ సిలబస్ and focus on weak areas. Once you have completed the syllabus, identify topics where you are not comfortable, focus on these areas. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. అసలు మనం మొదటి నుంచి అన్నీ ఫస్ట్ ఆల్రెడీ మనం 99% ఎట్లా తెచ్చుకోసం అది కూడా వీడియో చేసాం. ఇది నేను చేసేది ఇది సపోజ్ ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. అసలు మనము సపోజ్ వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్, ఐడెంటిఫై ద టాపిక్స్ వేర్ యూ హ్యావ్ నాట్ కంఫర్టబుల్, ఫోకస్ ఆన్ ద ఏరియాస్ ఇంప్రూవ్మెంట్ వైల్ ఆల్సో కంటిన్యూయింగ్ ద ప్రాక్టీస్ టాపిక్స్ where you are already strong. Try solving tougher questions in these similar areas. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు సిలబస్ అయితే కంప్లీట్ చేశారు. నంబర్ 1 పాయింట్ ఏంటి, ఎగ్జామ్ మీరు సిలబస్ అయితే కంప్లీట్ చేశారు. ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్ అంటే ఏంటంటే సపోజ్ మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్లో డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది. డిఫరెంట్ క్యాలిక్యులేషన్, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఈ విధంగా ఉంటాయి. కొంతమందికి కొన్ని టాపిక్స్ అంటే భయం, మొదటి నుంచి అది ఒక ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియా నుంచి బయటికి రావాలంటే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సపోజ్ కొంతమందికి మరి లైన్స్, మరి ట్రిగనోమెట్రీ, క్యాలిక్యులస్ ఈ విధంగా కొన్ని డిఫరెన్షియేషను, మ్యాట్రిక్స్ ఉంటాయి, మరి సెట్స్ ఉంటాయి, ఈ విధమైన టాపిక్స్ ఉంటాయి. కొన్ని ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. సపోజ్ ఫిజిక్స్ తీసుకుందాం. ఫిజిక్స్లో కొంతమందికి మరి చూసినట్టయితే మరి సెమీకండక్టర్ జీనార్ డయోడ్స్, పిఎన్ జంక్షన్ డయోడ్స్, దానిలో అదేవిధంగా గేట్స్ ఉంటాయి, NAND గేటు, NOR గేటు, అవి కొంచెం అర్థం కావు, అవి కొంచెం చూసుకోండి. అదేవిధంగా మరి కెమిస్ట్రీ చూసినట్టయితే పాలిమర్స్ ఉంటాయి. మరి అదేవిధంగా పాలిమర్స్, బాయిలర్స్ అని, తర్వాత పిరియాడిక్ టేబుల్లో ఎప్పుడు అని గుర్తుండదు. ఈ విధంగా మరి ఫోకస్ ఆన్ ద వీక్ ఏరియాస్లో ఒక చాప్టర్ చదివిన, ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు కొన్ని చాప్టర్స్ అయితే వీక్ ఏరియాస్ ఉంటాయి. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ వీక్ ఏరియాస్ ఉండటం జరుగుతుంది. ట్రై సాల్వింగ్ టఫర్ క్వశ్చన్స్ ఇన్ దీస్ సిమిలర్ ఏరియాస్. గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో టఫర్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు బాగా చాలా టఫ్గా అనిపిస్తాయి. అవి సాల్వ్ చేసి ఎక్కువగా ఏంటంటే PYQ సాల్వ్ చేయండి. PYQ సాల్వ్ చేసి ఒక సపోజ్ లెటర్సే మరి 21st to 24th తీసుకుంటే 4 years PYQs తీసుకున్న 4 yearsలో మీకు కనీసం ఒక్కొక్క సెషన్లో వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఒక సెషన్లో 5 days 5 into 10 into 4 అంటే 40 క్వశ్చన్ పేపర్స్.
40 PYQs సాల్వ్ చేసినా మీకు అంటే మనం ఎక్కువ హార్డ్గా వెళ్ళొచ్చు. సపోజ్ PYQs ఉన్నాయి మరి 2010 నుంచి కూడా ఉన్నాయి మరి 2010 నుంచి 2024 మరి 14 పేపర్ కనీసం జస్ట్ 4 years PYQs చదవండి. మీరు ఎందుకంటే 4 years PYQs చదివితే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మంచి స్కోర్ రావడానికి అవకాశం. ఇది రెండోది. మూడోది ఏంటంటే ఎన్రోల్ టెస్ట్ సిరీస్. Choose an extensive test series from the reputable coaching institute and take each test seriously after thorough preparation. మీరు మాక్ టెస్ట్లు అయితే రాయండి. టెస్ట్ సిరీస్ అంటే మాక్ టెస్ట్. వాళ్ళు రియల్గానే మరి ఒక డమ్మీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్స్ అయితే నేను చెప్పలేను, కానీ కోచింగ్ సెంటర్స్ అంటే ఆన్లైన్ మరి కోచింగ్ సెంటర్స్ కొంతమంది కండక్ట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. కొంతమంది ఇప్పుడు మన తెలుగు ఛానల్ అయితే తెలుగులో అయితే వేదాంత్ ఉంటుంది, ఆకాష్ ఉంటుంది, ఇవన్నీ ఎక్సలెన్స్, ఇవన్నీ కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు మరి కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మరి మీడియా వాళ్ళు కూడా కొన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీడియాలో కూడా కొంచెం సాక్షి ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా కొంచెం ఎగ్జామినేషన్ ఫీజు తీసుకుని కొన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా కొన్ని అవి మరి నాకు ఐఎమ్ నాట్ అవేర్ అనమాట. కొన్ని టెస్ట్ సిరీస్ ఉండి వాటికి ఎన్రోల్ చేసుకుని చూజ్ అన్ ఎక్స్టెన్సివ్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ రిప్యూటబుల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. టేక్ ద టెస్ట్ సీరియస్ ఆఫ్టర్ త్రూ ప్రిపరేషన్. మీరు ఎంత ప్రిపరేషన్. అదేవిధంగా మరి మీ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మరి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారు. డైలీ మాక్ టెస్ట్, ఇప్పుడు డైలీ అండ్ వీక్లీ మాక్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మాక్ టెస్టులు కండక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఆ మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్టులు రాసిన తర్వాత అసలు నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. సపోజ్ 300 మార్క్స్ వచ్చినాయి. నాకు 210 మార్క్స్ వచ్చినాయి మాక్ టెస్టులు. అంటే 300లో 210 పోతే ఎంత అంటే 90 మార్క్స్. 90 రాంగ్ పెట్టా, 90 నాకు రాలా. ఆ 90 క్వశ్చన్స్ ఏందనేది ఒక్కసారి మీరు మళ్ళీ దాన్ని ఒక రివిజన్ చేయండి. అసలు నా 90 క్వశ్చన్స్ ఎందుకు రాలేదు, 90 క్వశ్చన్స్ మనకి 90 మార్క్స్ ఎందుకు తగ్గినాయి. సపోజ్ మనకి 75 క్వశ్చన్స్ ఈ 90 రావడానికి ఏంటంటే ఈ ఒక 15 క్వశ్చన్స్ అనుకో, 15 క్వశ్చన్స్ 17 క్వశ్చన్స్. ఈ 15 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ మిస్టేక్ చేశాను. ఈ మిస్టేక్ చేయడానికి రీజన్ ఏంది, ఈ విధంగా చూసుకోండి. మీరు 17 క్వశ్చన్స్ వస్తాయి. ఈ మిస్టేక్ చేయడానికి రీజన్ ఏంది, మాక్ టెస్ట్లో ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాను అని మీరు ఎనలైజ్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్టయితే మరి ఇది 3, 4 ఎనలైజ్ యువర్ పర్ఫార్మెన్స్. అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం తీసుకున్న ఆఫ్టర్ ఈచ్ టెస్ట్ అసెస్ యువర్ పర్ఫార్మెన్స్, టేక్ నోట్ ఆఫ్ టాపిక్స్ వేర్ యు ఆర్ నాట్ స్కోరింగ్ వెల్. ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, ఇది నేను చూడలేదు, ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సపోజ్ 300 మార్క్స్కి కనీసం 200 మార్క్స్ వచ్చినాయి అంటే 100 మార్క్స్ రావాలి. 100 మార్క్స్ రావాలంటే మీకేంది 25 క్వశ్చన్స్ రాంగ్ చేశారు. 25 క్వశ్చన్స్ మీరు చేయలేకపోయారు. అంటే మనకేంది 25 into 4 కదా ఒక్కొక్క క్వశ్చన్ అంటే 100. అంటే 25 క్వశ్చన్స్ మీరు చేయలేకపోయారు. టేక్ నోట్ ఆఫ్ టాపిక్స్ వేర్ యు ఆర్ నాట్. ఈ 25 క్వశ్చన్స్లో ఏ టాపిక్స్ నేను ఏ వీక్ ఏరియాస్ ఉన్నాను, ఎందుకు చేయలేకపోతున్నాను, అసలు నా పరిస్థితి ఏంది, అసలు నేను మరి ఒకసారి డిస్కస్ చేసుకోండి. మరి మీరు మరి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనం వేరే వాళ్ళు చెప్పినా కానీ ఫీల్ అవ్వకూడదు. పిల్లలు కూడా నీకు ఇది రాలేదు ఫీల్ అవ్వకూడదు. మరి మీ యొక్క లెక్చరర్ చెప్తున్నారు. అదేవిధంగా మరి క్రియేట్ సెల్ఫ్ రివిజన్ నోట్స్. దీస్ నోట్స్ విల్ మేక్ ఇట్ ఈజియర్ టు రివ్యూ కీ పాయింట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద డేస్ లీడింగ్ అప్ టు ద ఎగ్జామ్. అది గుర్తుపెట్టుకోండి. దగ్గర సెల్ఫ్ రివిజన్ అండ్ నోట్స్ అనమాట. ఒక నోట్స్ సపోజు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఒక నోట్స్ పెట్టుకోండి, ఫిజిక్స్కి ఒక నోట్స్ పెట్టుకోండి, కెమిస్ట్రీకి ఒక నోట్స్ పెట్టుకోండి. ఈ నోట్స్ అన్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. రివిజన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా మనం ఈ ప్రిపరేషన్లో భాగంగా ఏ యొక్క ప్రిపరేషన్లో భాగంగా అసలు ఏ బుక్ చదవాలి కొన్ని ఐడియా నాకుండా సమాచారం ప్రకారం కొన్ని బుక్స్ అయితే ఉంటాయి. ఆ బుక్స్ని మీరు ఫాలో అయితే మంచిది.
మరి అదేవిధంగా మరి ప్రిపరేషన్లో భాగంగా బుక్స్ ఫర్ ద జేఈ ప్రిపరేషన్ 2025 యువర్ అండర్స్టాండ్ టెక్స్ట్ బుక్స్ ప్లేస్ ఇన్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్. టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది ప్లేస్ ఇన్ క్రూషియల్ రోల్గా ప్లే చేస్తుంది. ఇయర్ క్యాండిడేట్స్ కెన్ చెక్ ద ఇంపార్టెంట్ జేఈ మెయిన్ బుక్స్ ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అదేవిధంగా మరి ప్రిపరేషన్ చేయాలి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 బై వర్మ, ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ ఫిజిక్స్ బై ఎర్డోవో, ఫిజిక్స్ ఫర్ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ బై డిసి పాండే, హాలిడే రెజనిక్, వాకర్, ఇలాంటి బుక్స్ అనేవి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. మరి కెమిస్ట్రీలో అయితే మోడర్న్ అప్రోచ్ టు కెమికల్ క్యాలిక్యులేషన్ బై ఆర్జీ ముఖర్జీ, టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఫర్ కాంపిటీషన్స్ బై థాండన్ కాన్సెస్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బై జేడి లీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫర్ జేఈ మెయిన్ అడ్వాన్స్ సాల్మర్. ఈ బుక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించిన క్లాస్ 11 అంటే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బై ఆర్డి శర్మ, ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ ఫర్ జేఈ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 బై ఆర్జీ శర్మ, ఐఐటి. ఈ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇలాంటివి మంచి మరి అప్డేట్స్ మీకు రావటం జరుగుతుంది. మన ఛానల్ ఫ్యూచర్లో మీకు జోసా కౌన్సిలింగ్ వరకు కూడా సపోర్ట్ చేస్తాం కూడా. ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ తెలంగాణ వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. బాయ్.